ఆపరేషన్ సింధూర్లో 100కు పైగా ఉగ్రవాదులను మనం చంపేశాం. ఎంతమంది ఉగ్రవాదులు చచ్చారో ఇప్పుడు నెంబర్ పాకిస్తాన్ కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఎవడెవడు చచ్చాడో వాడి ఫోటోలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ బయట పెట్టాలి. మొత్తానికి 100 మందికి పైగా ఉగ్రవాదులు, ఇంకా నెంబర్ ఎంత ఉందనేది కన్ఫర్మేషన్ రావాలి. 100 మందికి పైగా అయితే ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్లో మనం చంపేశాం. సరిగ్గా అర్ధరాత్రి కాలరాత్రి ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మనం ప్రత్యక్షంగా చూపించాం. 1:44 ఆపరేషన్ సింధూర్తో ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకల రక్తం వాళ్ళ నేలపైన మనం పారేలా చేసాం. చివరి కేక కూడా వినబడకుండా వాళ్ళను మనం గాలిలో కలిపేశాం. యావత్ భారత జాతి ఇప్పుడు అందుకే సంబరాలు చేసుకుంటుంది. 9 చోట్ల మనం చేసిన దాడిలో కీలక ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం అందుతూ ఉంది. కీలకమైన ఉగ్రవాదులు ఈ దాడుల్లో చచ్చిపోయారు అనే సమాచారం అందుతూ ఉంది. అందుకే ఎవరెవరు ఈ దాడిలో చనిపోయారు, ఏ ఉగ్రవాదులు ఈ దాడిలో హతమయ్యారనే వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మసూద్ అజార్ కూడా ఈ దాడిలో చనిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. ఏకంగా మసూద్ అజార్ మొత్తం కుటుంబం అంతా కూడా ఈ దాడిలో చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మసూద్ అజార్ని మనం అరెస్ట్ చేస్తే 1999లో ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి మరి మసూద్ అజార్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అడపదడప భారతదేశంలో అవకాశం చిక్కినప్పుడల్లా దాడులు చేస్తూనే ఉన్నాడు, ఉగ్రవాదులను భారత్కి పంపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ మసూద్ అజార్ కూడా చచ్చిపోయాడు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. బహల్పూర్లో మసూద్ అజార్ నివాసం ఉంటుంది. ఈ బహల్పూర్లో పాకిస్తాన్, ఇది పూర్తిగా ఇంటర్నేషనల్ బోర్డర్ అవతల ఉంటుంది, పూర్తిగా పాకిస్తాన్ భూభాగంలోనే ఉంటుంది. మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్నాడు. మసూద్ అజార్ 1994లో మనం వీరిని అరెస్ట్ చేశాం. 99లో విమానాన్ని హైజాక్ చేసి, ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. పాకిస్తాన్ భూభాగం మీద మనం కేవలం POKలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను కాదు, ఇంతకు ముందు చేసిన మనం ఎయిర్ స్ట్రైక్స్ని, సర్జికల్ స్ట్రైక్స్ని POKలో ఉన్న ఉగ్ర సంస్థలపై చేసాం బాలాకోట్లప్పుడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బోర్డర్కి అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కూడా నాశనం చేశాం. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడండి, ఆ మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది POKలో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలకు సంబంధించి. అక్కడ సాధారణ దుస్తుల్లో కనిపిస్తున్న ఒక వ్యక్తి కూడా సాయుధుడు గనపట్టుకుని మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాదులను 100 మందికి పైగా మనం హతం చేశాం. ఇందులో ఉగ్రవాద కీలక నాయకులు చనిపోయారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరెవరు చనిపోయారు అన్నదాన్ని ఇప్పుడు పాకిస్తాన్ బయట పెట్టాలి. మసూద్ అజార్ కుటుంబంతో సహా చనిపోయాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఏమయ్యాడో కూడా ఇప్పుడు పాకిస్తాన్ చెప్పాలి. మనం మాత్రం ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసాం. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేసాం. కీలకమైన ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన ఉగ్రవాదులు ఎవరో పాకిస్తాన్ ఇప్పుడు బయట పెట్టాలి. అందులో మసూద్ అజార్ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. లష్కరే తోయిబా చీఫ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు లష్కరే తోయిబా చీఫ్ ఎక్కడున్నాడు? జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చచ్చిపోయాడు అనే ఫొటోస్ కూడా కొన్ని సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అలాగే లష్కరే తోయిబా చీఫ్ కూడా ఎక్కడున్నాడు అనే విషయం గురించి కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. లష్కరే తోయిబా ఆఫీస్లో అబ్దుల్ మాలిక్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మాలిక్తో పాటు మరో నేత ముదాసిర్ కూడా చనిపోయాడు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హఫీజ్ సయీద్ కూడా చనిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. జైషే మహమ్మద్ చీఫ్ ఈ మసూద్ అజార్ కూడా చచ్చిపోయాడు. హఫీజ్ సయీద్ ఈ దాడిలో ఎక్కడున్నాడు అని. పిక్చర్ అభి బాకీ హై అంటూ ఇండియన్ ఆర్మీ ట్వీట్ కూడా చేసింది. అంటే మనం దాడి చేసాం, ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ చచ్చిన ఉగ్రవాదుల వాళ్ళ పిక్చర్ ఏంటి అన్నది మాత్రం బాకీ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడే ఏడుపులు పెడబొబ్బులు పెడుతోంది. అంతర్జాతీయ సమాజం ముందుకు వెళ్ళి మాపై దాడి చేసింది అని. ఇక ఇండియన్ ఆర్మీ కూడా ఈ దాడి తర్వాత ఒక ట్వీట్ చేసింది, పిక్చర్ అభి బాకీ హై అని. ఏ పిక్చర్ బాకీ ఉంది? ఇప్పుడు రాబోతున్నటువంటి పిక్చర్స్ ఏంటి? ఎవడు చచ్చిపోయాడు అనే పిక్చర్స్ రాబోతూ ఉన్నాయి. మసూద్ అజార్ మనకి చాలా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. మనం ఆల్రెడీ పట్టుకుంటే ఇండియన్ విమానాన్ని హైజాక్ చేసి, ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసి మరీ విడిపించుకుని పోయారు. అప్పటి నుంచి పాకిస్తాన్లోనే ఆశ్రయాన్ని పొందుతున్నాడు. పాకిస్తానే ఈ వృద్ధులందరికీ కూడా, ఈ వృద్ధ టెర్రరిస్టులు కూడా పాకిస్తాన్ ఇంకా ఆశ్రయాన్ని కల్పిస్తూనే ఉంది. ఎంతోమంది ఉగ్రవాదులను వాళ్ళు పుట్టేలాగా చేస్తున్నారు. ఎంతోమంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరెవరి దాడిలో చనిపోయారనే వివరాలను పాకిస్తాన్ బయట పెట్టాలి. బహుశా
కీలకమైన నేతలు ఇందులో చనిపోయి ఉండొచ్చు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ కూడా ఇందులో చనిపోయి ఉండొచ్చు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి భారత ఆర్మీలో పనిచేసిన మేజర్ పిటి చౌదరి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం అండి, మీకు మీ దర్శకులు అందరికీ. థ్యాంక్ యూ. చౌదరి గారు, ఎప్పుడైతే మన యుద్ధ సన్నద్ధత తర్వాత ఏం జరగబోతోంది అని అనుకుంటూ ఉన్నాం, పాకిస్తాన్కు కూడా ఊహించని విధంగా టైం సెలెక్ట్ చేసుకుని మరి కొట్టాం. కాలరాత్రి అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రమూకలకు చూపించాం. సో మనం ఈ దాడిని ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి మనం? నేను ముందు చెప్పానండి మీకు, మనం వార్ సీజర్ పోలేదు, యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇది. అవును, యాంటీ టెర్రర్ ఆపరేషన్గా ఈ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్నారు, దాన్ని కనుక్కొని ఈ 15 రోజుల లోపల అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ముందనేమో ఖాళీ చేసి వెళ్ళారు. తర్వాత వచ్చేసి దానికి ఆ రెసిడెన్స్ అంతా సెక్యూర్ చేసుకుని వాళ్ళకి పాకిస్తాన్ గవర్నమెంట్ గార్డ్స్ ఇచ్చింది. ఆ గార్డ్స్ పెట్టుకుని స్పెషల్గా ఏంటి మనం ఇక్కడ వై క్లాస్ జెడ్ క్లాస్ సెక్యూరిటీ అంటాం కదా, అట్లాంటి జెడ్ క్లాస్ సెక్యూరిటీ ఈ టెర్రరిస్ట్కి ఇచ్చారు. వీళ్ళు మా వాళ్ళు కాదు, మాకు వాళ్ళతో ఏం సంబంధం లేదు అంటారు, కానీ మీరంత సపోర్టు టెర్రరిస్ట్ ఇస్తే అర్థం క్లియర్గా ఉంది అది మీ వాళ్ళే అని. కానీ ఎనీవే మన ఒట్టి టెర్రర్ ఆపరేషన్ కాబట్టి యాంటీ టెర్రర్ ఆపరేషన్, వీళ్ళని 42 టెర్రరిస్ట్ లొకేషన్స్ లొకేట్ చేసి దాంట్లో 9 మెయిన్ వన్స్ ఉన్నాయని చెప్పి ఆ 9 మెయిన్స్ వన్స్ని డిస్ట్రాయ్ చేశాం. ఏమీ పాకిస్తాన్ టెరిటరీలో ఎవరు పోవాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ అను మిజైల్స్ యూజ్ చేసి మొత్తం ఆ 9 సైట్స్ అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యింది. లైన్ ఆఫ్ కంట్రోల్లో కొంచెం యాక్షన్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు. ఒక 5-6 ప్లేసెస్లో కొంచెం ఎక్కువగా జరిగింది. కానీ అది మన స్థలంలో మనం ఉన్నాం, వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని సంగతి ఎక్కువ మాట్లాడటం. అది ఒట్టి ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ కమింగ్ ఫార్వర్డ్ లాగా యాంటీ టెర్రర్ ఆపరేషన్గా ఇది కొట్టాం. పేరు కూడా గవర్నమెంట్ అను ఆర్మీ మంచి పేరు సెలెక్ట్ చేసింది, దానికి చాలా అర్థం ఉంది. పేరు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అది నిజంగా చాలా సూటబుల్ పేరు, చాలా సెంటిమెంటల్ పేరు అది. అది ఆ రోజు ఆ టెర్రరిస్ట్ యాక్సిడెంట్ కింద ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయారో వాళ్ళందరికీ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది వాళ్ళ ఈ కబుర్లని విని. అందుకే మేము కూడా వినాలని అనుకుంటూనే వాళ్ళ బాధితులు ఎవరి దగ్గరికి అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపించాం. మరి కొద్దిసేపట్లో వాళ్ళ మాటలు కూడా మనం నేరుగా విందాం. ఈ ఆపరేషన్ సింధూర్ వెరీ గుడ్ చూసిన తర్వాత వాళ్ళ మొదటి మాటలు వినాలి అని చాలా అనిపిస్తుంది జనాలందరికీ కూడా. కానీ గోటల్ మోడీ అన్నాడు కదండి, ఆ మోడీ రియాక్షన్ ఇప్పుడు చూస్తున్నారు. అవును, హఫీజ్ సయీద్ మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. నీళ్ళు ఆపితేనే రక్తపాతం సృష్టిస్తాము అని ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఊహకు కూడా అందని విధంగా మనం కూడా, అంటే వాళ్ళు ఇంకా కొట్రనుకుని ఉండుంటారంటారా? 10-11 అనుకున్నారు కదా, వీళ్ళు ఇంకా సైరన్ మోగించుకుంటే అలర్ట్ చేసుకుంటున్నారు అనుకుని ఉండుంటారంటారా వాళ్ళు కూడా జనరల్గా? ఇంత ఈజీగా మేము డిస్ట్రాయ్ అయిపోతామని అనుకుని ఉండరు. వాళ్ళు ఓల్డ్ స్టైల్ యాక్షన్ దానికి వెయిట్ చేస్తూ ఉంటారు. బాలకోటను ఉర్రీలో కొట్టినట్టు ట్రూప్స్ మూవ్మెంట్ ఉంటుంది, లేకపోతే ప్లేన్స్ వస్తాయి, అది ఇది అనుకున్నారు. అప్పటికి ఇప్పటికి కొన్ని 5-6 ఇయర్స్ తేడా వచ్చింది. ఆ తేడాలో చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఇండియన్ ఆర్మీకి ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. అంత ఊహించుండరు. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది అని కూడా అనుకుని ఉండరు. వాళ్ళు దాక్కుంటున్నారు కదా, ఒక బేస్ నుంచి ఇంకో బేస్కి పోయి ఎట్లా మమ్మల్ని కనుక్కుంటారు ఎక్కడున్నాము అని చెప్పేసి అనుకోలేదు. మోడీ గారు అన్నట్టు వీ విల్ ట్రేస్ యూ, వీ విల్ ఐడెంటిఫై యూ అండ్ దెన్ వీ విల్ హిట్ యూ. ఇప్పుడు హిట్ స్టేజ్కి వచ్చింది. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఆ స్టేజ్ కూడా చేస్తారా లేకపోతే వీళ్ళు వెయిటా? ఆపరేషన్స్ యూఎస్ఏ ఇస్ టేకింగ్ ఇట్. అవును, అంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందా? మిగిలిన వాళ్ళని టార్గెట్ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా మన టార్గెట్ లిస్ట్లోనే ఉన్నారు. అది మెల్లగా అది కూడా అవుద్దండి. కానీ ఇట్లాగే ఒక స్ట్రైక్లో అవ్వద్దో లేదో అది మనకు తెలీదు. ఎందుకంటే ఈ స్ట్రైక్ అయిన తర్వాత వాళ్ళంతా మళ్ళీ పరిగెట్టుంటారు. ఎక్కడ పోయారో ఎక్కడ ఉన్నారో అది కనుక్కోవాలి.
తర్వాత యాంటీ టెర్రర్ ఆపరేషన్గా మీరు యాంటీ హమాస్, యాంటీ హెజ్బోలా, యాంటీ హూతీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదండి మిడిల్ ఈస్ట్లో. అది కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్సే కదా. అందుకని ఆల్ దోస్ కంట్రీస్ విల్ సపోర్ట్ అస్. యాంటీ టెర్రర్ ఆపరేషన్ వెరీ క్లియర్గా ఉంది కాబట్టి మనమేమి యాంటీ వార్కి స్టార్ట్ చేయలేదు. ఇది వార్లోకి ఎస్కలేట్ అవ్వాలంటే అప్పుడు పాకిస్తాన్ చేయాలి. అది వాళ్ళు ఆలోచించుకొని చేసుకోవాలి. ఇజ్ ఇట్ వర్త్ వైల్ ఎస్కలేటిగా, లేకపోతే ఇంతవరకే వదిలిపెడదామా? నాకు ఒక క్వశ్చన్ వస్తుందండి. పాకిస్తాన్ వాళ్ళు మేము కూడా టెర్రరిస్ట్తో బాధపడుతున్నాము, మేము టెర్రరిస్ట్కి ఎవరికి సపోర్ట్ చేయటం లేదు, వాళ్ళకి మాకు అగేన్స్ట్ ఉన్నారు అని అంటున్నారు కదా. అది నిజమైతే మనం టెర్రరిస్ట్ని చంపేసినప్పుడు థ్యాంక్ యూ ఇండియా అనాలి కదా, ఎందుకంటలేదు? అంటే ఇంకా అంతర్జాతీయంగా మొత్తం పరుగు పోతుంది. పరువు ఎక్కడ ఉందండి వాళ్ళకి? ఊనే